మనం తెలుసుకోబోతున్న అద్భుతమైనటువంటి మొక్క లేదా చెట్టు వావిలి. సంస్కృతంలో నిర్గుండి అంటారు. వావిలి చెట్టు నీటి పారుదల ఉండేటువంటి ప్రదేశాలలో 1 లేదా 2 మీటర్ల ఎత్తుగా కానీ లేదా 5-6 మీటర్ల వృక్షంగా కానీ ఇది పెరుగుతూ ఉంటుంది. చిన్న మొక్కగా కానీ లేకపోతే గుల్మంలాగా కానీ ఇంకా పెద్ద చెట్టుగా కూడా ఒక్కోసారి పెరగవచ్చు. అయితే ఆకులు ఆసక్తికరంగా ఉంటాయి. ఆకులు మన చేతివేళ్ల మాదిరిగా 3 లేదా 5 దళాలు కలిగి ఉంటాయి. ఇక అసలైన ప్రత్యేకత ఏమిటంటే ఆకులు ఎండాయనుకోండి కాస్త, అప్పుడు పైన నల్లగా అడుగు భాగంలోనేమో బూడిద రంగులో కనిపిస్తాయి. ఇది మీకు వావిలి ఆకుని గుర్తుపట్టడానికి ముఖ్యమైనటువంటి ఒక లక్షణం. అయితే దీని పువ్వులు లేత వంగపండు రంగులో కానీ కొంచెం లేత నీలంగా కానీ కొమ్మల చివర అందంగా అలా గుత్తులుగా వస్తాయి. ఇక వావిలి కాయలు గుండ్రంగా బఠానీ గింజల సైజులో ఇవి మనకి కనిపిస్తాయి. దీని ఆకులు ఇవి నీళ్ళకి వేసి మరిగించి బాలింతలకి స్నానం చేయిస్తారు. ఎందుకంటే ఆ సూతికా వాతాలు ఇలాంటివి తగ్గుతాయని. ఇంతటి గొప్పది ఈ వావిలి. అయితే ఈ వావిలితో అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ముందుగా చెప్పాల్సింది హెడ్ రెమెడీ సయాటికా. సయాటికా అంటే ఏమిటి అంటే మన వెన్ను నుంచి ఒక నరం బయలుదేరుతుంది. పిరుదుల నుంచి పిక్కల నుంచి కాలు దాదాపు పాదం చివరి వరకు వెళ్తుంది. ఇది ఆ నరం నలిగిందనుకోండి నడుము ప్రాంతంలో విపరీతమైనటువంటి సలుపులు నొప్పులు వస్తూ ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని గృద్రసీ వాతం అంటారు. అంటే ఏంటంటే గృద్రసీ అంటే వల్చర్ అంటే రాబందు చూడండి ఇలాగా వంగి నడుస్తుంది కదా. సయాటికా నొప్పితో బాధపడేవాళ్ళు కూడా అలా ముందుకి వంగి నడుస్తారు, స్ట్రైట్గా నిలబడలేరు. ఇక దీనికి భరించలేక ఆపరేషన్లు చేయించుకుంటారు. ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కూడా ఆ డిస్క్ వరకు తీస్తూ ఉంటారు, లేకపోతే ఆ వటిబ్రా వరకు. కానీ నొప్పి తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ఒక విషస్ సైకిల్ లాగా. ఇలాంటి దానికి ఒక గన్ షాట్ రిజల్ట్ ఓరియంటెడ్ రెమెడీ ఏమిటంటే ఈ వావిలితో ఉంది. తెలుసుకుందాం. 15 వావిలి ఆకుల్ని తెచ్చుకొని ముద్దగా నూరండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాసు నీళ్ళకి వేయండి. చిన్న మంట మీద మరిగించండి. కషాయం అవుతుంది. దీనికి ఒక చెంచాడు ఆముదం కలపండి. ఉదయం పూట దీన్ని తీసుకుంటూ ఉంటే కేవలం 10 రోజులలో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అంటే మీ ఆ సయాటికా నొప్పి మంత్రం వేసినట్టుగా మాయమవుతుంది. అలాగే మరొక ప్రాబ్లము కీళ్ళ నొప్పి. ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి చికెన్ గున్యాతో కీళ్ళ నొప్పులు విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి చాలామందిని. ఇలాంటి కీళ్ళ నొప్పిని ఎలా తగ్గించుకోవాలి? దీనికి కూడా వావిలి ఉపయోగపడుతుంది. మీరు వాడాల్సింది వావిలి వేరుని. వావిలి వేరు మీకు వావిలి చెట్టు ఉంటుంది కదా, కొంచెం పీకితే కింద వేరు ఉంటుంది. దాన్ని తెచ్చుకోండి, శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. వావిలి వేరు కషాయం సిద్ధమైంది. దీన్ని ఒక 60 మిల్లీలీటర్ల మోతాదుగా ఉదయం సాయంత్రం లోపలికి తీసుకుంటూ ఉంటే ఇబ్బంది పెట్టేటటువంటి పుర్చికా దంశం అంటే తేలుగుట్టినట్టుగా ఇబ్బంది పెట్టేటటువంటి ఈ కీళ్ళ నొప్పులు ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది. ఈ పాలిఆర్థ్రాలజియా తగ్గుతుంది. పార్కిన్సన్ డిసీజ్, కంపవాతం అంటారు ఆయుర్వేదంలో. అంటే ఫైన్ ట్రెమర్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రెస్ట్ ట్రెమర్స్ వస్తాయి. అంటే ఖాళీగా ఉన్నప్పుడు చేతులు అలా ట్రెమర్ అంటే వణుకుతూ ఉంటుంది. కంపించడం అంటే ఏంటంటే వణకటం. ఇక దీనికి ట్రీట్మెంట్ లేదేమో అని చాలామంది నిరాశపడుతూ ఉంటారు. అయితే దీనికి కూడా ఈ వావిలి అనేది ఒక చక్కటి పరిష్కారం. వావిలిని తెచ్చుకొని ఆ వేరుని దాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేసుకోండి. దీన్ని ఇంతే 60 మిల్లీలీటర్ల మోతాదుగా దీన్ని ఒక చెంచాడు నువ్వుల నూనె కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే కంపవాతం అంటే పార్కిన్సన్ డిసీజ్లో చాలా రిజల్ట్ ఉంటుంది. అలాగే మరొకటి చలి జ్వరం, మలేరియా కానీ వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ చేతనైనా చలితో కూడిన జ్వరం వస్తూ ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో కూడా చలి జ్వరం ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి కూడా వావిలి మీకు ఉపయోగపడుతుంది. 5 వావిలి చిగుళ్ళు అలాగే 5 మిరియాలు కలపండి. 5 వావిలి చిగుళ్ళు అంటే లేతాకులు అలాగే 5 మిరియాలు రెండింటిని కలిపి మాత్ర కింద బొటన వేలు చూపు వేలుతోటి ఆ ముద్దని ఇలాగ చుడితే మీకు మాత్రలు అవుతాయి. ఇలాంటి మాత్రలుగా చుట్టుకొని నీడలో ఆరబెట్టుకొని వీటిని మీరు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఇలా 3 పూట్ల సేవిస్తూ ఉంటే ఒక 2-3 రోజులు ఈ చలి జ్వరం పూర్తిగా తగ్గుతుంది. ఇక మరొకటి ముఖ్యంగా మన భారతీయులు బాగా ఇబ్బంది పెట్టే చర్మ వ్యాధి ఏంటంటే తామర. దీనికి కూడా వావిలి మీకు అమోఘంగా ఉపయోగపడుతుంది. వావిలి ఆకు రసం సింపుల్గా ఫ్రెష్ వావిలాకుని తెచ్చుకోండి, దంచండి, ముద్ద చేయండి, గుడ్లో వేసి పిండండి, రసం వస్తుంది. దీన్ని ఆ తామర మీద రాస్తూ ఉంటే దులిపేసినట్టుగా ఈ తామర వ్యాధి తగ్గుతుంది.
అయితే దీంతో పాటుగా తడి టవల్స్ని వాడకండి. అంటే మీరు టవల్స్ని తెచ్చుకొని వాడిన తర్వాత చాలామంది కుర్చీల మీద ఆరేస్తూ ఉంటారు, మళ్ళీ సాయంత్రం అదే టవల్ని వాడతారు. అట్లా కాకుండా బయటికి వెళ్ళి సూర్యుడి రశ్మి తగిలేలాగా, ఎండపొడ తగిలేలాగా ఆరబెట్టాలి. అలాగే మీ పర్సనల్ బిలాంగింగ్స్ మీరే వాడుకోవాలి. దీంతో ఈ తామర సమస్య తగ్గుతుంది. అలాగే మరొక సమస్య కడుపులో పురుగులు. ఇది చిన్న సమస్యలాగా అనిపిస్తుంది, కానీ ఈస్నోఫీలియా, దగ్గు, జలుబులు, దురదలు, అలాగే ఒక్కోసారి మూర్ఛలు అనేక సమస్యలకు దారితీస్తుంది. ఈ కడుపులో పురుగులకి కూడా వావిలి ఒక అద్భుతమైన సమాధానం. 5 వావిలి చిగుళ్ళు, 5 మిరియాలు కలిపి నూరండి. నూరిన తర్వాత మాత్ర కింద చుట్టుకోండి, విడివిడిగా ఆరబెట్టుకోండి, అన్నిటిని నిల్వ చేసుకోండి. దీన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి చొప్పున మీరు లోపలికి తీసుకుంటూ ఉంటే కడుపులో పురుగులు సేఫ్గా నశిస్తాయి. అంటే అవి మాత్రమే నశిస్తాయి, మీకు ఎలాంటి అపకారం దీంతో జరగదు. ఇక కొంతమందికి పియు, పైరెక్సియా ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటాం. అంటే ఎందుకు వస్తుందో తెలియకుండా జ్వరం వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వావిలి మీకు సురక్షితమైంది. వావిలాకు కషాయం, వావిలాకును తెచ్చుకోండి, దాన్ని చిన్నగా తుంపండి, నీళ్ళకు వేసి మరిగించి కషాయం చేసుకోండి. ఈ కషాయాన్ని 50 మిల్లీలీటర్లు మోతాదుగా, అంటే దాదాపు 3 టేబుల్ స్పూన్లు మోతాదుగా రోజుకి 2 సార్లు లోపలికి తాగుతూ ఉండాలి. అలాగే 5 లేదా 6 వావిలాకుల్ని చిటికెడు మిరియాల పొడితోటి కలిపి దంచి దాన్ని లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ సమస్య తగ్గుతుంది. అలాగే మరొక ప్రాబ్లం హెడేక్. హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. తలనొప్పి విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలామంది. ఇలాంటప్పుడు ఈ వావిలాకుల్ని తెచ్చుకోండి, దంచండి, పేస్ట్ అవుతుంది. దీన్ని నొసలు, కణతల పైన అప్లై చేస్తూ ఉండండి. ఇది ఒక కౌంటర్ ఇరిటెంట్లా పనిచేస్తుంది, తలనొప్పుల్ని తగ్గిస్తుంది. అలాగే మరొక ప్రాబ్లము, కొంతమందికి విపరీతమైనగా కీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, పట్టేస్తూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, ఇలాంటి నొప్పితో కూడినటువంటి ఈ కీళ్ళవాతంలో వావిలి మీకు పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులు కానీ, ఆ మాటకు వస్తే దెబ్బలు కానీ తగిలినప్పుడు అక్కడ వాపు తయారవుతుంది. ఇలాంటప్పుడు ఈ వావిల ఆకుల్ని కొంచెం నీళ్ళు కలిపి ఉడికించండి. అప్పుడు అది మెత్తగా గుజ్జులాగా అవుతుంది. దీన్ని అప్లై చేసి కట్టుకట్టండి. ఇలాగే ఈ 3 గ్రాముల వావిలాకు పొడిని 3 టీ స్పూన్ల నువ్వుల నూనెతో రోజు లోపలికి కూడా తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ కీళ్ళ నొప్పులు శమిసిపోతాయి, వాటి తీవ్రత తగ్గుతుంది. అలాగే మరొక ప్రాబ్లము చెవిపోటు. అంటే ఈ ఈరేకు చాలా సందర్భాలలో వర్షంలో తడిచినప్పుడు, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లేకపోతే ఆ చెవులలో ఈ కాటన్ బడ్స్ పెడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ చెవిపోటు వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? వావిలాకు రసం, దీనికి సమానంగా నువ్వుల నూనె కలపాలి. రెండింటినీ కలిపి ఆ నీటి అంశ ఎగిరిపోయే వరకు మరిగించాలి. అప్పుడు మీకు ఆయిల్ సిద్ధమవుతుంది. దీన్ని కాస్త గోరువెచ్చని స్థితిలో చెవుల్లో వేసుకోవాలి. వేసుకొని దూది పెట్టుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే నొప్పి తగ్గే వరకు చెవి నొప్పి తగ్గుతుంది. దీన్ని ఇయర్ డ్రాప్స్ కింద వాడుకోవాలి. అలాగే అతి ముఖ్యమైనది చర్మరోగాలు, స్కిన్ డిసీజెస్. 1 కాదు 2 కాదు, అనేక రకాల సమస్యలు చర్మం పైన మనకి దాడి చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, క్రానిక్గా సఫర్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు వావిలాకు రసాన్ని సమాన భాగం నువ్వుల నూనెతో కలిపి మరిగించాలి. అప్పుడు మీకు ఒక ఆయిల్ అవుతుంది. దీంట్లో ద్రవాంశం అంతా ఎగిరిపోయే వరకు మరిగించాలి. దీన్ని ఆ చర్మ వ్యాధి మీద అంటిస్తూ ఉంటే మీకు అది పేరు తెలిసినా తెలియకపోయినా, అది ఏ రకమైన చర్మ వ్యాధి అయినా సరే నిశ్చయంగా ఫలితం కనిపిస్తుంది. డెఫినెట్గా ఆ సమస్యలో రిలీఫ్ వస్తుంది. అలాగే ఇంకొకటి మూర్ఛ వ్యాధి, ఎపిలెప్సీ, సీజర్ డిజార్డర్. దీంట్లో కూడా వావిలి పనిచేస్తుంది. అంటే దీనికి ఒక షాక్ ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది. ఇది 5 చుక్కలు వావిలాకు రసాన్ని మూర్ఛలో ఉన్నప్పుడు ఆ రోగి ముక్కులో వేయాలి, నస్యం కింద వేయాలి. దాంతో ఇది ఒక జంప్ స్టార్ట్ లాగా అవుతుంది, తెలివి రావడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇంకొకటి, చాలామంది మహిళలు చెప్పుకోలేని ఒక సమస్య ఉంది. ఇదేంటంటే ఆ మహిళల జననేంద్రియంలో నొప్పి రావటం, వల్వోడైనియా అంటారు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ లాంటివి కారణమైతే, చాలా సందర్భాల్లో ఏ కారణం కనిపించదు, కానీ జీవితాంతం సఫర్ అవుతూ ఉంటారు, చెప్పుకోలేరు ఎవరికి, అలాగని దాన్ని భరించలేరు. ఇలాంటి మహిళల తాలూకు జననేంద్రియపు నొప్పిని వావిలి తగ్గిస్తుంది. న్యాచురల్గా ఇది ఒక పెయిన్ కిల్లర్లా పనిచేస్తుంది. వావిలాకు రసం, దీన్ని ఒక 20 మిల్లీలీటర్ల మోతాదుగా, అంటే 1 టేబుల్ స్పూన్ కంటే కాస్త ఎక్కువ, దీనికి పాత బెల్లం కూడా కలపాలి. 10 గ్రాములు వావిలాకు రసం 20 మిల్లీలీటర్లు, పాత బెల్లం 10 గ్రాములు కలుపుకొని రోజు 3 రోజుల పాటు తీసుకుంటూ ఉంటే జననేంద్రియంలో వచ్చేటటువంటి ఆ మహిళల తాలూకు ఆ నొప్పి తగ్గుతుంది. ఇక ఇంకొకటి ఇదేంటంటే పాము కాటుకు గురవటం. ఇలాంటి సందర్భాలలో
వావిలి వేళ్ళను దంచి రసం తీసి 1 నుంచి 2 స్పూన్లు గంటకు ఒకసారి తాగిస్తూ ఉండాలి పాము కాటుకు గురైనప్పుడు. అప్పుడు ఆ విష తీవ్రత వ్యాపించకుండా ఉంటుంది. ఆ తర్వాత వైద్య సహాయం మీరు కల్పించవచ్చు. ఇలాగా ఈ వావిలి అనేది అనేక రకాలుగా అనేక రూపాలలో మనకి ఉపయోగపడుతుంది. వావిలిని గుర్తుపట్టడం చాలా ముఖ్యం. గుర్తుపట్టి దీన్ని మనం చెప్పుకున్న పద్ధతిలో అవసరానుసారం ఆ సమస్యను బట్టి మీరు వాడుకుంటూ ఉంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు సాధించుకోవచ్చు.